హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన హ్యాపీ వినాయక చవితి. మా అమ్ములకు ఈరోజు వినాయకునికి సేమ్యా అందరు చేస్తారు. అలా కాకుండా మా అమ్ములకు వేరే స్పెషల్గా తయారు చేద్దామని పచ్చి మక్కలతో స్వీట్ తయారు చేద్దామని రెడీ చేస్తున్నా. ఈ స్వీట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ స్వీట్ కాదు. ఓల్డ్ తాతల కాలం నాటి, మన నానమ్మల కాలం నాటి మక్కలతోనే. అప్పుడు మనకు పంట లేదు ఫ్రెండ్స్. పంట లేనందుకు మక్కలతోనే వాళ్ళు భోజనం చేసేవారు. దాంతోనే నేను ఇప్పుడు స్వీట్ తయారు చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి గంజు పెట్టి అందులో కొంచెం నెయ్యి వేయాలి ఫ్రెండ్స్. కొంచెం పడమంటే బాగా పడ్డది ఫ్రెండ్. కొంచెం నెయ్యి వేసినాక చూడండి ఫ్రెండ్స్. నెయ్యి కొంచెం కాగినాక ఇందులో మక్కలు మిక్సీ పట్టిందని ఇందులో వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం పచ్చి ఏగనట్టు వేయాలి ఫ్రెండ్స్. ఇది వేగినాక ఒక చిన్న ప్లేట్ తీసుకొని అమ్ములు ప్లేట్ అని దాని మీద పెట్టు. ఈ ప్లేట్లో వేయాలి ఫ్రెండ్స్. ఇందులో కొన్ని పాలు పోయాలి ఫ్రెండ్స్. పాలు అనుకోములు ఈ పాలు వేడి కావాలా ఫ్రెండ్స్. ఇందులో ఎండిపోయిన కుడక తురుము వేయాలి ఫ్రెండ్స్. కిస్మిస్లు వేయాలి ఫ్రెండ్స్. బాదం వేయాలి ఫ్రెండ్స్. కొంచెం పొంగంగానే ఈ మక్కది ఇంతకుముందు నెయ్యిలో వేయించినాం కదా ఫ్రెండ్స్, ఇది వేయాలి. ఇది వేసినాక కొంచెం చక్కెర వేసి కలిపి ఒక 5 minutes తర్వాత దిస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కింద మనం ఫస్ట్ నెయ్యి పోసి వేపినాం కదా, అది అడగట్టుకోకుండా. ఇందులో దీనికి సరిపడా షుగర్ వేయాలి ఫ్రెండ్స్. చిన్న స్పూన్ అయితే సరిపోతాయి కదా ఫ్రెండ్. కొంచెం తీపి రావాలని హాఫ్ స్పూను వేసిన ఫ్రెండ్స్. మూత పెడుతున్నాం ఫ్రెండ్స్. ఒక 2 minutes తర్వాత వేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది కొంచెం వేడైంది ఫ్రెండ్స్. కొంచెం వేడైనాక ఈ మక్కది ఇంత ముందు మనం
నెయ్యిలో వేయించినాం కదా ఫ్రెండ్స్, అదే వేయాలి. ఒక 5 minutes. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయినట్టున్నది ఫ్రెండ్స్. సో కలుపుకున్నా ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అమ్మరు ఇది పట్టు, చూడు మామూలు ఎట్లున్నదా, ఇటు చూడు, అటు చూడు, ఎట్లున్నది? సూపర్ ఉందా?